మాట్లాడతారా అమ్మా? ఎండమూరు రమణండి. మా అమ్మగారిది మొలగపొడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మీద వాళ్తుంది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి. తెలుసా నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే, దర్శనానికి వచ్చారా? పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి. 101 మెట్టు ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వేనలపాలెం పాట మీద ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలకించు. అదనమాట. నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే. వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అప్పకాదు. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను ఆగు. నీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాడు, మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. నర్సీపట్నం గ్రామం లో ఇచ్చారు. అమ్మాయికి 2 ఆడపిల్లలు, అందులో చిన్న అమ్మాయిని వెనలపాలెం కదా తెలీదు. వాళ్ళ అబ్బాయిని ప్రేమించి 6 సంవత్సరాల కిందట ప్రేమిస్తే ఆ అబ్బాయికి జాబ్ లేదు, ఏమి లేదు, మీ అమ్మ వాళ్ళ అమ్మగారేలండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మకి అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ. మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది తల్లి. వినండి. ఓకే అమ్మా, అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ గా ఎవరైనా మాట్లాడి ఏమైనా పరిష్కరించగలరేమో చూడండి. లోకల్ వాళ్ళు మాట్లాడతారు మన వాళ్ళు. నువ్వు లోకలేనా? లోకలా తల్లి నువ్వు? ఈమెను తీసుకెళ్లి మాట్లాడు. ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట, ఆయన మాట్లాడుతుందిలేమో. నెక్స్ట్ ఎవరమ్మా?